ఇది వచ్చేసి ఫ్రీజర్ బటన్. అంటే ఇదంతా చేంజ్ చేయాలంటే టెంపరేచర్ ఈ బటన్తో చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, ప్రెస్ చేస్తే చేంజ్ అవుతుంది. -21 అనేది ఎక్కువ కూలింగ్, ఇంకా ఓకేనా హై కూలింగ్. ఇంకా తగ్గించుకోవాలనుకుంటే మళ్ళీ ప్రెస్ చేసుకుంటే తగ్గుతుంది. -16 అనేది తక్కువ కూలింగ్, అది దీంట్లో అది. ఓకేనా, ఇక్కడ కింద రాసి ఉంది -16 అని చెప్పి. ఓకేనా, 16, 17, 18 ఉంది. ఓకేనా, 21 అనేది ఎక్కువ కూలింగ్, అది 16 తక్కువ కూలింగ్లో ఉంది. ఇప్పుడు మీడియం అనుకుంటే 18 పెట్టేసుకుంటే సరిపోతుంది. 18, 4 ఇప్పుడు నార్మల్ ఉంది, అంటే పైన 18 ఉంది, కింద 4 degrees ఉంది. సో ఇది నార్మల్ టెంపరేచరే. ఓకేనా, ఇంకా ఎక్కువ తక్కువ అంటే ఇట్లా ఈ బటన్తో చేంజ్ చేసుకోవచ్చు. అండ్ 1 వచ్చేసి ఎక్కువ కూలింగ్ ఇది. ఓకేనా, 6 తక్కువ కూలింగ్. సో ఇది ఇప్పుడు ఇది ఫ్రీజర్ ఉంది పైన, కింద ఫ్రిడ్జ్ ఉంది, దానికే ఉంది ఇండివిజువల్గా. చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది ఫస్ట్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టాలి. ఇప్పుడు బ్లింక్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ప్రెస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ బటన్ ఏంటంటే మొత్తం ఫ్రిడ్జ్ అన్నట్టు, ఇది ఫ్రిడ్జ్ సింబల్ కదా కిందది. ఓకే, ఇప్పుడు మొత్తం ఫ్రిడ్జ్ అయిపోయింది ఇక, అర్థమైందా? ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో మొత్తం ఫ్రిడ్జ్ అంటే ఇది కూడా మీకు, ఇందులో కూడా మీరు సామాన్ పెట్టుకోవచ్చు, ఇక వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేవి దీంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకేనా, మళ్ళీ ఇంకా చేంజ్ చేయాలంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయాలి, సేమ్ మళ్ళీ ప్రెస్ చేయాలి. సో పైన ఇప్పుడు ఫ్రిడ్జ్ అయింది, అంటే ఎక్కువ సామాన్ లేదు, కొన్ని ఉన్నాయి, చాలా తక్కువ అనుకుంటే పైన ఫ్రిడ్జ్ అయిపోయింది. ఇప్పుడు కింద మొత్తం ఆఫ్ అయిపోయింది, ఇక ఆఫ్. ఓకే, ఇక్కడ రాసి చూడండి ఆఫ్ అని. సో పైన ఇప్పుడు ఫ్రిడ్జ్ అయిపోయింది, ఇది ఆఫ్ అయిపోయింది. ఫ్రీజర్ లేదు మనకు, అంటే డీ ఫ్రిడ్జ్ లేదు మనకు. ఓకేనా, పైన ఫ్రిడ్జ్ కింద చిన్న ఫ్రిడ్జ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయాలి, మళ్ళీ చేంజ్ చేస్తే ఇప్పుడు ఇది ఫ్రీజర్, అంటే ఇది ఫ్రీజర్ అయిపోయింది, ఇది ఆఫ్లో ఉంది ఇప్పుడు. అట్లా కూడా ఏం లేదు మేడం, ఇది పైనది ఫ్రీజర్ సింబల్, అది కిందది ఫ్రిడ్జ్ సింబల్. సో పైన ఇప్పుడు ఇది రెండు ఫ్రిడ్జ్ అయిపోయింది, ఇది ఫ్రిడ్జ్, ఇది ఆఫ్. అంటే ఫ్రిడ్జ్ ఈ ఆప్షన్ ఉన్నప్పుడు ఇది ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇది ఆఫ్ అయిపోతుంది. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇది ఫ్రీజర్ అవుతుంది, ఇది ఆఫ్ అయిపోతుంది. అట్లా రకరకాలుగా మనం మార్చుకోవచ్చు. ఓకేనా.